రైట్ రాంబాబు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అందులోనూ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి రాజధాని దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో అక్కడ కూడా అల్లర్లు చెలరేగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పటిష్ట ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఈసీ చేసినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి అలాగే పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి డీటెయిల్స్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజేష్. ఎస్ సునీల్, ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేసినట్టుగా కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా అటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అలాగే సిపి రామకృష్ణతో పాటు సురేష్ కుమార్ మీనా ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో ఆయన కూడా ఆ కౌంటింగ్ కేంద్రాలను కూడా విజిట్ చేయడం జరిగింది. పూర్తిగా దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 5 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా జూన్ 4 తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా కూడా ఒక అధికారులను కూడా నియమించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎన్టీఆర్ విజయవాడలో కూడా దానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా అధికారులకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా కౌంటింగ్ రోజు పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపుతో పాటు నార్మల్ ఓట్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 500 మంది అధికారులను కూడా నియమించినట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధికి సంబంధించి కృష్ణా యూనివర్సిటీలోను అలాగే విజయవాడ పార్లమెంట్ పరిధికి సంబంధించి నిమ్రా కాలేజీలో నోవా కాలేజీలో కూడా కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కేంద్ర బలగాల పరిధిలో కూడా మొత్తం పూర్తిగా కూడా ఇప్పటికే వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. పూర్తిగా అక్కడ లోకల్గా ఉన్న రౌడీ షీటర్లను కూడా సిటీ నుంచి వాళ్ళని డిస్మిస్ చేయడం జరిగింది. పూర్తిగా అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే పోలింగ్ జరిగిన తర్వాత కొంత అల్లర్లు జరిగిన నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 144 సెక్షన్ ఈ నెల మొత్తం కూడా ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు చెప్తున్నారు. కౌంటింగ్ తర్వాత ఎలాంటి విజయాలకు సంబంధించి ర్యాలీలు కానీ అలాగే బహిరంగ సభలు కానీ ఏది కూడా పర్మిషన్ లేదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం మచిలీపట్నం సంబంధించి కూడా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని రౌండ్లు ఉన్నాయనేది కూడా ఒకసారి మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు తిరువూరుకు సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కింద ఉంటుంది. మొత్తం 234 పోలింగ్ స్టేషన్లకు గాను 15 రౌండ్లో కూడా ఇక్కడ కౌంటింగ్ జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులు చెప్పడం జరిగింది. ఇక్కడ నూజివీడుకు సంబంధించి ఇది ఏలూరు పార్లమెంట్ కిందకు వస్తుంది. దానికి సంబంధించి 286 పోలింగ్ స్టేషన్కి గాను 21 రౌండ్లో కూడా ఈ కౌంటింగ్ జరుగుతుంది. ఇంకా గన్నవరం సంబంధించి ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి పరిధిలో ఉంటుంది. మొత్తం 306 పోలింగ్ స్టేషన్లకు గాను 22 రౌండ్లో కూడా ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. ఇది మచిలీపట్నం పార్లమెంట్ కిందకి కూడా రావడం జరుగుతుంది. ఇక గుడివాడకి సంబంధించి కృష్ణా జిల్లాగా అలాగే 230 పోలింగ్ స్టేషన్లకు గాను 17 రౌండ్లలో కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో కూడా ఉంటుంది. కైకలూరు ఇది మొదలు ఏలూరు పార్లమెంట్ పరిధిలోకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. 235 పోలింగ్ స్టేషన్లకు గాను 17 రౌండ్లలో కూడా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక పెడనకు సంబంధించి కృష్ణా జిల్లా కింద ఉంటుంది. 216 పోలింగ్ స్టేషన్కి గాను 16 రౌండ్లో కూడా ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. మచిలీపట్నం పార్లమెంటులో పరిధిలో కూడా ఇక్కడ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే సురేష్ కుమార్ మీనా ఉన్నారో ఆయన కూడా పర్యటన చేశారు. పర్యటన చేసి పూర్తిగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇక మచిలీపట్నంకి సంబంధించి కృష్ణా జిల్లా కింద ఉంటుంది. 202 పోలింగ్ స్టేషన్ గాను 15 రౌండ్లో ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ తొలి ఫలితం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక అవనిగడ్డకు సంబంధించి కూడా కృష్ణా జిల్లా కింద 267 పోలింగ్ స్టేషన్లకు గాను 20 రౌండ్స్లో కూడా ఇక్కడ కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఇక పామర్రు సంబంధించి కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది. ఇక్కడ కృష్ణా జిల్లా కింద ఉంటుంది. దీనికి సంబంధించి కూడా 304 పోలింగ్ స్టేషన్లకు గాను 22 రౌండ్లో కూడా ఇక్కడ 17 రౌండ్లో కూడా ఇక్కడ కౌంటింగ్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక విజయవాడకు సంబంధించి కూడా పార్లమెంటు పరిధికి సంబంధించి కూడా పూర్తి అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా 2 పార్లమెంటు పరిధిలో 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆ పార్లమెంటు స్థానంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గాల వారిగా కౌంటింగ్ సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక విజయవాడకు సంబంధించి
విజయవాడకు సంబంధించి కూడా ఎక్కువ రౌండ్లు విజయవాడ తూర్పుకు సంబంధించి ఎక్కువ కౌంటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మైలవరం, నందిగామ ఎస్సీ రిజర్వ్డ్, జగ్గైపేట, పామర్రు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, ఇది విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉంటుంది. మొత్తం ఏదైనా సరే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా సాయంత్రం 5 గంటలలోపు పూర్తిగా కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తిగా కూడా 5 గంటలలోపు సాయంత్రం 5 గంటలలోపు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సునీల్. రైట్ రాజేష్.